మా బ్రో నేను బయట ఉండి గడ్డం నలిసిపోతుంది. మా బ్రోకి అసలు గడ్డం మీసాలు తల ఏది నరవటం లేదు, నల్లంగా పెట్టుకోండు. అది ఆ టాలెంట్ ఏందో మాకు అర్థం కావట్లేదు. బయట ఉన్నా అంతే, ఆయన జైల్లో ఉన్నా ఆయనకి ప్రత్యేకమైన గుణాలు కొన్ని ఉన్నాయి. హ్యాపీగా ఉన్నాడు, గుండుగానే ఉన్నాడు, బాగానే చూసుకుంటున్నారు జైల్లో ఉండే అధికారులు. అది ఉన్నట్టుంది. హెయిర్ డైలు మీసాలకి డై కూడా కొడుతున్నట్టున్నాడు. ఇంచుమించు 57 రోజులు ఎక్కడున్నాడు, విహారయాత్రలో ఉన్నాడా, ఎవడున్నాడు, అబ్స్కాండెడ్. ఇప్పుడు ఒక ఇంచుమించు 45 డేస్ 45 డేస్ 102 డేస్ 102 రోజులు స్కోర్ చేసేసాడు. 100 రోజులు ఆడిపోయింది సినిమా. అయ్యా సోమిరెడ్డి, మా కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో బాగా చూసుకుంటున్నారని నీకు కొంచెం బాధగా ఉన్నట్టుంది. అయితే చంద్రబాబుకి చెప్పి ఏదో ఒకటి చేయించు. నీకేమన్నా పగుంటే ఇప్పుడే తీర్చేసుకో. ఇంకొన్ని రోజులే, ఇంకెక్కువ రోజులు కాకాని గోవర్ధన్ జైల్లో పెట్టలేరు. అలాగే నువ్వు కూడా ఫిక్స్ అయిపో, నెక్స్ట్ జైలుకి వెళ్ళేది నువ్వే అని. తనని జైల్లో పెట్టినోడిని ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నావు? ఒక్కసారి నువ్వు మిస్ అయ్యావంట, ఈసారి మిస్ కావంట అప్పడం అంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాన్స్. ఇకపోతే జుట్టు ఇంకా నల్లగానే ఉంది, ఏం వాడుతున్నారో తెలియదు అంటున్నావు. ఆయన ఇష్టం వచ్చింది వాడతాడు, నిన్నేమన్నా వచ్చేయమన్నాడా? నీకెందుకు అంత బాధ సోమిరెడ్డి? ఆ టాలెంట్ ఏంటి, ఆ సీక్రెట్ ఏంటి అంటున్నావు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఫస్ట్ వచ్చి నీకు ఆ సీక్రెట్ చెప్తాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అంతవరకు వెయిట్ చేయి. నీకు బాగా టెన్షన్ పెరిగినట్టుంది, అందుకే తెల్లగడ్డం వస్తుంది. ఈ మధ్య డబ్బులు తీసుకోవడం మానేసామంట, డబ్బులు తీసుకుంటుంటే కూలాడు అంటున్నారని ఈసారి పుష్ప రేంజ్లో నాకు పర్సంటేజ్లు కావాలంటున్నావంట. పొద్దున ఇసుక, మధ్యాహ్నం మైక, రాత్రి లిక్కరు, స్నాక్స్ టైంలో, బ్రేక్ టైంలో ల్యాండ్ సెటిల్మెంట్లు అంట. అదిరిందయ్య చంద్రం. పాపం కళ్ళు దుకాణాలు కూడా వదలటం లేదంట. సర్వేపల్లులు చెప్తున్నారు సోమిరెడ్డి అన్న. నీ కొడుకు అదే నీ తర్వాత యువనాయకుడు నువ్వు గెలిచాక ఈ ఒక్క సంవత్సరంలోనే కొత్త కారు కొన్నాడంట, హైదరాబాద్లో ఇల్లు కొన్నాడంట, 100 ఎకరాలు భూమి కొన్నారంట. బయట టాకు సోమిరెడ్డి అన్న. ఎవరైనా అడిగితే నేను సీనియర్ నాయకుడిని, పార్టీని నమ్ముకొని ఉన్నామంటున్నావు. నువ్వు సీనియర్ నాయకుడు అయితే ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలు తీర్చాలి, కానీ ఇలా చిల్లర వ్యాపారం ఏంది సోమిరెడ్డి అన్న?